వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ఎందుకంటే ఈ ఆస్తి గొడవలు సొంత కుటుంబంలోనే జరుగుతాయి. ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నారు మోహన్ బాబు గారి ఇంట్లో ఈ ఆస్తి గొడవలు అని చెప్పేసి ఒకటి అంటారు, ఆత్మాభిమానం లెక్కలు అని ఎవరు అంటారు. మొత్తానికి అయితే పంచాయత్ మాత్రం పూర్త ఒక 3 రోజుల నుంచి రచ్చరంబోల మొత్తం మోహన్ బాబు గారి చుట్టుముట్టే తిరుగుతుంది. మోహన్ బాబు సార్ ఇంటి చుట్టుముట్టు ఆ విధంగా అక్కడ చూడండి, ఏకంగా నిన్న ఏకం కొట్టుకున్నారు విభత్సంగా. ఏకంగా మోహన్ బాబు వచ్చేసి ఏకంగా మీడియా పైన కూడా దాడి చేసిండు ఆయన. టీవీ9 మైకు ఇట్లా చెప్పండి సార్ అంటే ఏం చెప్పాలరా నీ అమ్మ అని చెప్పేసి తీసి ఆయన ఎగుతున్నాడు. వాళ్ళ పంచాయతీ అయితే వాళ్ళు ఏదో పెట్టుకోవాలి, వాళ్ళు బయటికి రానియకుంటే అయిపోతుంది. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత మీరు సెలబ్రిటీస్ అనే విషయమే మర్చిపోయినట్టున్నారు. సెలబ్రిటీస్ అంటే ఖచ్చితంగా మీడియా ఎంటర్ అవుతుంది కదా. మీడియా ఎంటర్ అయినప్పుడు మీడియాకి సంబంధించింది ఏదో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మీకు బాధ్యతగా ఉండాల్సింది పోయి మీడియా పైన దాడి ఎలా చేస్తారు? మొత్తానికి మోహన్ బాబు దాడి చేయడం కరెక్ట్ కాదు. అది చెప్పండి సార్ అని చెప్పేసి టీవీ9 మైక్ తీసుకుపోయి ఆయన ముందర పెడితే ఆడ ఏం జరిగిందో చెప్పాలి, లేకపోతే ఏమైనా ఉంటే వివరించాలి, అంతే తప్ప ఏం చెప్పాలరా నీ అమ్మ అని చెప్పేసి మైక్ తీసుకొని కొట్టడం ఏంటి సార్? అది కూడా మీడియా పైన. దీని మీద మేము అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. కరెక్ట్ కాదు. మీడియా పైన దాడి చేసేటంతనా ఇది? సెలబ్రిటీలు అయితే ఎవరికి? సెలబ్రిటీలను చేసింది ప్రజలు కదా. కనిపిస్తలేదా మీకు? సీనియర్ సిటిజన్ మీరు. మీ ఇష్యూ బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితేనే కదా పబ్లిక్ అయింది. అది పబ్లిక్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు మీడియా ఎంటర్ అవుతుంది కదా. మీడియా ఎంటర్ అయినప్పుడు మీ దగ్గరకు వచ్చి కదా, మీరు సెలబ్రిటీస్ కదా, దానికి సంబంధించిన లెక్కలేదో మీరు చెప్పాలి, అంతేగాని మీడియా పైన దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. చూడండి ఆ వాయిస్ ఎలా ఉంది. ఏం చెప్పాలరా నీ అమ్మ అని చెప్పేసి మైక్ తీసుకొని కొడుతున్నారు. జర్నలిస్టుల మీద దాడులు దీన్ని ఖండిస్తున్నాం మేమైతే కంప్లీట్గా. దీనికి మీరు కంపల్సరీ క్షమాపణ చెప్పాల్సిందే. మోహన్ బాబు ఇంటి పంచాయతీ గరం. తండ్రికి మద్దతుగా దుబాయ్ నుంచి ఫామ్ హౌస్కు చేరుకున్న విష్ణు, అప్పటికే అక్కడికి భార్యతో కలిసి వచ్చిన మనోజ్ తీవ్ర ఉద్రిక్తత కవరేజ్కి వచ్చిన మీడియాపై మోహన్ బాబు రౌడీయిజం, మైకులు గుంజుకొని దాడి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇదిగో చూడండి, టీవీ9 మైక్ ఇది లాగేసుకొని ఇట్లా గుంజుకున్నాడు. చెప్పండి సార్ ఏం జరిగింది అన్నట్టుగా. ఏ రిపోర్టర్ అయినా ఎవరైనా జర్నలిస్ట్ కంపల్సరీ మైక్ పెడతారు కదా, వాయిస్ తీసుకుంటారు కదా. మైక్ పెడితే ఏం చెప్పాలరా నీ అమ్మ అని చెప్పేసి తీసుకొడుతున్నాడు ఆయన. నీ పంచాయతీ ఉంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి, కానీ అది రోడ్ మీదకి వచ్చినప్పుడు మీడియా ఎంటర్ అవుతుంది కదా. మీడియాని మీరు అట్లా చేయడం తప్పు కదా. సీనియర్ సిటిజన్ మీరే ఇట్లా చేస్తే ఎవరైనా ఏమని ఉంటారు? ఆదర్శంగా ఉన్న మీరు ఇప్పుడు ఇట్లా తయారైతే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనికైతే మీరు జర్నలిస్టులకు, ఈ యొక్క మీడియాకి కంపల్సరీ క్షమాపణ చెప్పాలి.